ఘనంగా హోలీ పండుగ జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు పూసుకొని ఐకమత్యాన్ని చాటే విధంగా ఉత్సాహంలో హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. దీనిపై మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత, ఒక చరిత్ర ఉంటుంది. దేశంలోనే దీపావళి తర్వాత అతి పెద్ద పండుగ చెప్పుకునే హోలీ పండుగ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం నగరంలో అయితే అంబరాలు సంబరాలు అయితే దాడుతున్నాం అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మనతో పాటు కొంతమంది హోలీ జరుపుకున్న సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, హోలీ పండుగ అంటే ఏంటి, ఎలా జరుపుకుంటున్నారు? నాకు హోలీ అంటే హ్యాపీనెస్ అండి. పిల్లలతో హ్యాపీగా ఈ కలర్స్ అన్నీ వాటితో ఆడుకోవడం అంటే డైలీ లైఫ్ నుండి మాకు ఒక రిలాక్సేషన్. ఇది ఈ 2 hours అయినా మేము అన్నీ మర్చిపోయి పిల్లలతో హ్యాపీగా ఆడుకుంటే అదొక 1 yearలో ఉన్న ఇదంతాను. హోలీ అంటే మేము చిన్నపిల్లలు అయిపోయి చక్కగా ఆడుకుంటాం. నర్సింగ్పేట నుండి వచ్చాను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి. సో వీళ్ళందరూ పిల్లలు ఆడుకుంటూ చూస్తే అదే హ్యాపీనెస్ మాకు. అండ్ ఈ కమ్యూనిటీ కూడా నేను ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు, బట్ వాళ్ళు సొంత వాళ్ళలాగా బాగా కలుపుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది హోలీ అయితే చూసుకుంటే చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు రాసుకుంటూ హోలీ అనేది ఒక ఐకమత్యానికి నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మరికొంతమంది మనతో పాటు ఉన్నారు. అసలు హోలీ పండుగ అంటే, హోలీ తల చరిత్ర ఏంటి? హ్యాపీ హోలీ. మీ అందరికీ హ్యాపీ హోలీ అండి. హోలీ అనేది మనం భారతదేశంలో ఒక ముఖ్యమైన పండుగ. ఇది అందరు కలిపి చేసుకుంటాము. హోలీ అనేది ఈరోజు మనం అన్ని కలర్లు అలా కలిసిపోతే అలాగే మనకి ఎంత విరోధమైన అంత దేవసేన ఆ రోజు మనం అందరు కలిసిపోయి మళ్ళీ యాగం అన్నీ మర్చిపోతాం. అంటే పాతి మనకి ఏమైనా అన్ని మర్చిపోతాము. రెండోది, హోలీ అనేది ఒక కథ ఉంది. మనం త్రేతాయుగంలో హిరణ్యకశిపుడు ఉండేవాడు, వాళ్ళ చెల్లి ఉండేది హోలిక, వాళ్ళ అబ్బాయి ఉండేది ప్రహ్లాద్. ఆ ప్రహ్లాదం ఈ హిరణ్యకశిపు ఏమనేవాడు, నేను దేవుడు, మీరందరూ నన్ను మీరు పూజ చేయాలి, ఇంకా వేరే పూజ చేయకూడదంటే వాళ్ళ అబ్బాయి భక్తి ప్రహ్లాదే ఆయన విష్ణు భగవాన్ని పూజ చేసేవాడు. అయితే ఆయన ఎలాగ చంపుదామని ఈయన ట్రై చేశాడు. ఆయనకి ఏ విధంగా అవ్వలేదు. అయినప్పుడు అలా హోలిక ఉండేది, వాళ్ళ చెల్లి, ఆవిడికి వరదానం ఉండేది. అంటే మంటలో కూర్చున్నా ఏం అయ్యేది కాదు. అంటే ఆ చెల్లికి చెప్పాడు, నువ్వు మా అబ్బాయిని నీ ఒళ్ళో కూర్చోబెట్టి మంటలో కూర్చో అన్నాడు. అయితే ఆవిడ కూర్చున్నప్పుడు ఏమైంది, ఈవిడి కాలిపోయింది, ఆయన బతికాడే. అంటే చెడు మీద మనం ఒక దేవశక్తి మనం కలిసాం. అదో పండగ, ఒక ప్రేమ పండగ. ఈ మథురా సైడ్ ఈ బ్రిడ్జ్లో హోలీ అనేది ఒక 1 week చేస్తారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ యాగం ఒకటి అయిపోతారు, అన్నీ మర్చిపోతారు. కేవలం హోలీ అంటే మేమంతా హోలీ అయిపోయాం, మీరు కూడా హోలీ అయిపోండి. ఇది ఒక ప్రేమ పండగ. మనం చూసుకుంటే హోలీ పండుగ రాధాకృష్ణుల ప్రేమ పండుగ కూడా జరుపుకుంటారు. అసలుకి హోలీని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? హోలీని రంగుల ద్వారా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే రకరకాల రంగులు వివిధ మతాలకి, జనాలకి, కులాలకి ఏమి అతీతంగా ఉంటుంది. అందరూ కలిసి హ్యాపీగా పండుగ చేసుకొని వాళ్ళ కష్టాలని అన్నిటినీ మర్చిపోవాలని, అందరూ కలిసి ఉండాలని, సమాజం బాగుండాలని, తద్వారా ప్రపంచం బాగుండాలని హోలీ మెయిన్ ఉద్దేశం. అంటే హోలీ పండుగకి ముందు రోజు మనం ఏదైతే ఒక మంట వేసి హోలీకి స్వాగతం పలుకుతాము, ఏంటి ఆ మంట తాలూకు ప్రత్యేకత? అదే హిరణ్యకశిపుడు వాళ్ళ కొడుకుని ప్రహ్లాదుని ఎలాగైనా విష్ణునామం జపిస్తున్నాడు, అతన్ని ఎలాగైనా నశింప చేయాలని అతని చెల్లెలు అంటే ప్రహ్లాదుడి మేనత్త హోలిక అని, ఆవిడకి ఒక వరం ఉంటుంది, మంటల్లో ఆవిడ కాలదు. అప్పుడు ఆవిడేమో అతన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాకు మంట పెట్టి అని, తద్వారా మనం ఈ విష్ణు భక్తుడిని నాశనం చేసి వచ్చు అని అంటుంది. అప్పుడు ఆ మంటలు వెలిగిస్తారు. అందులో ఆవిడ కాలిపోద్ది కానీ ప్రహ్లాదుడికి ఏం అవ్వదు. సో ఎప్పుడు కూడా చెడు మీద మంచి గెలుపు, దానికి ప్రతీక ఈ హోలికా దహనం. మీరు చెప్పండి, హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చెప్పారు కదా ఇప్పుడు అదే విధంగా. కానీ యాక్చువల్గా హోలీ తాలూకా ఇంటెన్షన్ కూడా ఇంకోటి ఉంది. మనకి వాతావరణం చేంజ్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గాను ముందు చలికాలం నుంచి ఎండాకాలంలో మనం ఎంటర్ అవుతాం. సో యాక్చువల్ ఇక్కడ సౌత్లో ఏంటి చెప్తారంటే శివరాత్రి నుంచి ఎండాకాలం స్టార్ట్ అవుతుందండి. బట్ యాక్చువల్గా హోలీ నుంచి ఎండాకాలం పీక్లోకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. సో క్లైమేట్ చేంజ్ అయినప్పుడు మీకు జబ్బులు గట్ట ఇలాంటివి సడన్గా అటాక్ అవుతాయి. సో హోలీ నాడు మనం వాడే ఈ కలర్స్ కెమికల్స్ కాకుండా న్యాచురల్ కలర్స్తో వాడాలి. సో ఈ వాడడం వల్ల దీనివల్ల మీకు ఇమ్యూనిటీ, ఈ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు వచ్చే జబ్బులకు గట్టాను రాకుండాను బూస్టప్ కింద ఇవి పనిచేస్తాయి అనమాట యాక్చువల్గా. సో రీజన్ అది మెయిన్ యాక్చువల్గా హోలీ అంటే సైంటిఫిక్ రీజన్ అయితే ఇది హోలీ ఆడడానికి మాత్రం. మీరు చూసుకుంటే ఫుల్గా హోలీలో మునిగి తేలినట్టుంది, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? ఇది ఒక అద్భుతమైన, ఆనందమైన, ఒక మతపరమైన, అంటే ఒక ఆనందమైన పండగ. ఈ పండగ జరుపుకోవడంలో అందరితో కలిసిపోతాం, అన్ని రంగులు కలిసిపోతాయి. మనకంటే చిన్న పెద్ద, కోపం ఉన్న వాళ్ళు, కోపం లేని వాళ్ళు, మనకి ద్వేషించే వాళ్ళు అందరూ కలిపి ఇక్కడి నుంచి ఆనందంగా బతుకుతారు. ఇది రాధాకృష్ణులు, శివపార్వతి చందనం, పసుపు, కుంకుమ వాటితోని మనకున్న మెడికల్గా ఆడుకొని
వాటితో తయారు చేసిన ఈ రంగుల్ని మన ఒంటికి పడడం వల్ల మనకున్న ఆరోగ్యం కూడా సూపర్గా ఉంటుంది. ఈ హోలీ చేసుకుంటే మనకున్న దోషాలు ఏవైనా ఉంటే పోయి ఆ స్నానంతో గొప్ప ఆనందంలోకి వెళ్తారు. ఇది శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే హోలీ పండుగ అనేది ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా చూసుకుంటే భక్త ప్రహ్లాడు తండ్రి అయిన హిరణ్యకశిపుడికి ఏదైతే చెడు నుంచి మంచిని వచ్చే విధంగా హరించాడో దాని విధంగా హోలీ చేసుకుంటారు అంటున్నారు. అంతేకాకుండా ఏదైతే శీతాకాలం నుంచి వేసవికాలంకి వెళ్ళేటందుకు కూడా ఈ హోలీ పండుగ జరుపుకుంటారు అని చెప్తున్నారు. రాధాకృష్ణుల